నాకు ఆయన ఫేవరెట్నే, దేవుడితో సమానం. కృష్ణుడు వేషం వేస్తే కృష్ణుడిగానే ఉంటారు, రాముడు వేషం వేస్తే రాముడిగానే ఉంటారు. నేను అతని ఫేవరెట్ని. నేను చిత్తూరు ఆర్టీసీ ఎంప్లాయీని. ఆయన సొంతూరు చూసేదానికి వచ్చాము. ఇల్లుదా కొంచెం ఇదే ఉండేది, కానీ అతను వాళ్ళ అబ్బాయి హరికృష్ణ గారి ఇల్లు ఉంది, అది బాగానే ఉంది. అతను సార్ వాళ్ళ ఉన్న ఇల్లుదా కొంచెం ఇదే శిథిలమై ఉండదు. గుడి మాత్రం కట్టించారు. నేను ఇప్పటికి 5-6 సార్లు వచ్చాను. మా అమ్మాయి పెళ్లి కూడా ఇక్కడే జరిగింది. ఉంటామండి. నా పేరు కమలమ్మ అండి. మేము రామ కాలేజీ కట్టించాడండి, స్కూల్ కట్టించాడు, మహిళా ప్రాంగణం కట్టించాడు, గుడి కట్టించాడు ఆయనేను. కాలేజీకి అక్కడ వెళ్తానికి వంతులు వేయించాడు ఆయనేనండి. ఊరు సౌకర్యం 10th క్లాస్ వాళ్ళకి మెళ్ళ మీద ఎక్కుతూ కాలువ దిగాల్సి వచ్చేదండి. అటువంటిప్పుడు కూడా వంతులు వేయించాడండి. ఊరు చాలా బాగు చేశాడండి, దేశానికి మేలు చేశాడండి. బస్ స్టాండ్, బందర, ఉయ్యూరు అన్ని ఆటలు, విజయవాడతో బస్ స్టాండ్లు కట్టించాడండి. అన్నీ రామారావు గారే చేయించాడండి. ఆయన చాలా 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 ధన్యవాదాలండి. చాలా మంచి పేరు సంపాదించుకున్నాడండి. చాలా మంచివాడండి. మేము ఉండేది కూడా వాళ్ళ ఇంట్లో ఉంటామండి. ఇప్పుడు ఇంట్లోనే ఉంటామండి. ఇప్పుడు జ్యోతి అండి, మాది ఈ ఊరే. నేను రామారావు గారిని చిన్నప్పటి నుంచి అప్పుడప్పుడు వస్తూ ఉంటారు, చూసేదాన్ని. నేను 9th క్లాస్లో అనుకుంటా ఆయన వచ్చారు ఒకసారి. వస్తే మమ్మల్ని అందరినీ, పిల్లల్ని రోడ్డుకి అటు ఇటు నిలబెట్టి ఆయన మీద పూలేయమన్నారు. అసలు ఆ వర్చస్సు కానీ ఆయన్ని కానీ చూస్తే మనకి వెంట్రుకలు, రోమాలు నిక్కబొడుచుకున్నాయి అన్నమాట. ఎంత అందంగా, ఎంత బాగా ఉండేవారో. ఆయన మాట కూడా అంత బాగా ఉండేది. నేను 2-3 సార్లు చూశాను ఆయన్ని దగ్గరగా, బాగా దగ్గరగా చూశాను. అలాగే బాలయ్య బాబు కూడా వస్తూనే ఉంటారు ఇక్కడికి. హరికృష్ణ గారు కూడా వస్తూ ఉండేవాళ్ళు, ఎక్కువ వచ్చేవాళ్ళు. మా నాన్నగారిది చిల్లర కొట్టు అనమాట ఇక్కడ. హరికృష్ణ గారు చిన్నప్పటి నుంచి మా ఇంటికి వచ్చి అయ్యో ఒకటి కొనుక్కుంటూ వాళ్ళ ఫ్రెండ్స్కి ఇస్తూ అట్లా ఉండేవాళ్ళంట, చెప్తూ ఉంటారు. అలా వాళ్ళ జానకిరామ్ కానీ వాళ్ళు తెలుసు అనమాట మాకు, మా తమ్ముడు వాళ్ళకి ఫ్రెండ్. అలా రామారావు గారు వచ్చాకే మా ఊరు డెవలప్ అయింది, అంతకుముందే ఏం లేదు. నా పేరు వెంకట దుర్గ అండి, తాతనేని. మాది ఈ ఊరే, నిమ్మకూరు. మేము ఎన్టీ రామారావు గారు మా ఊళ్ళో చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేశారండి సీఎంగా ఉండగా. ఈ గుడి కూడా, వెంకటేశ్వర స్వామి గుడి కూడా, తిరుపతి నుంచి ఇక్కడికి వెంకటేశ్వర స్వామిని తీసుకొచ్చి, నాకు ఈ విగ్రహమే కావాలని తీసుకొచ్చి ఇక్కడ నెలకొల్పి స్వామిని మాకు అదృష్టాన్ని కలిగించారు. ఈ స్వామి మాకు రావడం మా అదృష్టంగా మేము అనుకుంటున్నాం. ఈ అదృష్టం మాకు దక్కిందంటే ఆ పెద్ద ఆయన చలవేనండి. పెద్ద ఆయన మా ఊర్లో పుట్టడం, ఆయన పుట్టిన ఊర్లో మేము ఇప్పుడు జీవిస్తామంటే మా చాలా ఎగ్జైట్మెంట్, ఆనందం, చాలా అదృష్టంగా మేము ఫీల్ అవుతున్నాము. చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేశారండి మా ఊళ్ళో. గవర్నమెంట్ హాస్పిటల్, పశువుల హాస్పిటల్, గురుకుల పాఠశాల, ప్లస్ మహిళా ప్రాంగణం, ఇవన్నీ చేశారు. రోడ్లు. ఇప్పటికీ వాళ్ళ ఫ్యామిలీ వదలలేదండి మా ఊరిని. లోకేష్ తీసుకున్నారు దత్తత గ్రామంగాను. ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలండి. రోడ్లు, పొలాలకు వెళ్ళే డొంకలన్నీ, మట్టి డొంకలన్నీ తార్ రోడ్లు వేసి చాలా అభివృద్ధి చేశారండి. నీళ్ళ ట్యాంకు, ఇదని ఇంతని చెప్పడానికి లేదు, చాలా చేశారు వాళ్ళు మా గ్రామానికి. ఆ నట సార్వభౌముడు మా ఊళ్ళో పుట్టడం అనేది మా అదృష్టంగా మేము ఫీల్ అవుతున్నాం. మా ఊరు కాదండి, ఆయన ఊర్లో మేము పుట్టాం, అది మా అదృష్టం. వస్తారండి, బాలయ్య బాబు వస్తారు, అందరూ వస్తారు. హరికృష్ణ గారు ఉండగా వచ్చేవారంట, నాకు తెలీదు. ఆ తర్వాత నేను వచ్చాను. నా పేరు చంద్రమ్మ, మేము యాదవాసు, అవురిపూడి మాది. కానీ 11 సంవత్సరాల నుంచి తాతయ్య గారి దగ్గర, రామారావు గారు నాన్న దగ్గరనే పనిచేసా బుడదానిగా. ఈ నందమూరు వాళ్ళు అందరికీ మేస్త్రిగా ఉండి నందమూరి రామకృష్ణ గారు, బాలకృష్ణ గారు వచ్చిన, మరి చంద్రబాబు గారు వచ్చిన నన్ను పిలిచి పని చేయించుకుంటున్నారు వంట. అది ఎప్పటి నుంచో 40 ఏళ్ళ నుంచి వాళ్ళ తోటలో అన్నింటిలో మేస్త్రిగా చేశారు నిమ్మకూరులో. వాళ్ళంటే ఎంతో అభిమానం. ఈ గుడి కడతాకి రాళ్ళు మాస్తాకు వచ్చాం. రాళ్ళు మాస్తాకు వచ్చిన కానించి ఈ గుళ్ళోకి వస్తున్నా. ప్రతి శనివారం ఏ వారం మా అన్నం రామారావు గారు మాకు కల్పించిన అదృష్టం అన్నమాట.
అది పక్క నుండి నేను ఒక్కదాన్నే వస్తా అవరపూడి నుంచి. ఎవరు అంత ఇదిగా రారు, నేను ఒక్కదాన్నే వస్తా. స్వామిగారు కూడా ఎంతో అభిమానంగా నిమ్మకూరు వాస్తువులు అందరూ నేనంటే అభిమానంగా మేస్త్రి చేశాను 40 ఏళ్ళు. నందమూరు వాళ్ళందరికీ ఫలాల మీద మేస్త్రి చేశాను. అట్లా నాకు ఇక్కడ మంచి పేరు అనుభవం కూడా ఉంది. ఈ పేరేంటమ్మా? నా పేరు సత్యవతి. నేను విజయవాడ నుండి వచ్చాను. నేను ఎన్టీఆర్ గారు అన్నగారి యొక్క చాలా 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 పెద్ద ఫ్యాన్ని. అయితే ఇప్పుడు ఇక్కడికి ఏ సందర్భంగా వచ్చానంటే అన్నగారి వర్ధంతి సందర్భంగా ఇక్కడ పాటల కార్యక్రమం జరుగుతుంది. అన్నగారు పాడిన పాటలు, ఘంటసాల గారి పాటలు అని అన్నారు. మొట్టమొదటిసారి ఆయన పుట్టిన ఊరు ఎలా ఉందో చూడాలి అన్న ఉద్దేశంతో నేను వచ్చాను. మొట్టమొదటిసారి మహనీయుడు, ఆయన ఒక యుగ పురుషుడు, మహనీయుడు. ఖండాంతరాల్లో ఆయన ఖ్యాతి వ్యాపించింది. ముఖ్యంగా మన తెలుగు వాళ్ళు చేసుకున్నటువంటి మహా అదృష్టం. ఆయనకి ఎంత కళాభిమానం ఉందో ఆ కళలో చిన్న మచ్చు తునకగా ఆయన యొక్క కళని ఆశ్రయించుకొని మేము ఇక్కడికి రావడానికి మాకు అవకాశం లభించింది. ఈ సందర్భంగా ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేసినటువంటి వాళ్ళకి ధన్యవాదాలు. మీకు కూడా. డి ముక్తేశ్వర్. ఇక్కడ నిమ్మకూరు ఆంధ్రప్రదేశ్ గురుకుల విద్యాలయాల సంస్థలో 1989 నుండి 2000 సంవత్సరం వరకు కూడా తెలుగు ఉపాధ్యాయుడిగా పనిచేయడం జరిగింది. తరువాత 2018వ సంవత్సరం నుంచి 2021వ సంవత్సరం వరకు కూడా గురుకుల కళాశాల నిమ్మకూరులో పనిచేయడం జరిగింది. ఎన్టీ రామారావు గారు పెట్టినటువంటి ఈ గురుకులాలు, అదేవిధంగా మరి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం, అదేవిధంగా మన పక్కనే ఉన్నటువంటి హాస్పిటల్, ఇవన్నీ కూడా రామారావు గారి యొక్క కృషితో సాధ్యమైనటువంటివే. అంతేకాకుండా భారతదేశ పునర్నిర్మాణంలో, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ని మన తెలుగుదేశంతో యావత్తు చక్కని ప్రభంజనాన్ని సృష్టించి మరి ఆంధ్రప్రదేశ్కి మద్రాసుతో అవిభాజ్యమైనటువంటి ఉన్న సంబంధాన్ని మరింతగా పునరుద్ధరిస్తూ ఎంతో చక్కగా ఆయన రాజకీయంగా మన రాష్ట్రాన్ని సుసంపన్నం చేయడానికి ప్రయత్నించి తెలుగు గంగా అనేటువంటి ప్రాజెక్టుని ఆ రోజున మన ఆంధ్రప్రదేశ్ నుంచి తను ఎంతో కాలం ఉన్న మద్రాసు నగరానికి నీటిని ఇచ్చినటువంటి మహానుభావుడు. అంతేకాకుండా మన రాష్ట్రంలో ఎన్నెన్నో సౌకర్యాలని, ప్రధానంగా 2 రూపాయల కిలో బియ్యం పథకాన్ని, అదేవిధంగా తిరుమలలో ఈనాటికి కూడా మరి సుమారుగా 30-40 సంవత్సరాల మించి నిరతాన్నదానం కార్యక్రమాన్ని ప్రారంభించినటువంటి మహానుభావుడు ఆయన గురించి ఎంత చెప్పుకున్నా కూడా మనం తనివి తీరదు. అదేవిధంగా మరి భారతరత్న అనేటువంటిది వారికి ఇవ్వాలని చెప్పేసి ఆంధ్రుల యొక్క చిరకాల వాంఛని మన ఇప్పటి ప్రభుత్వమైన, అంటే అందరూ కలిసిమెలిసి ఉన్నటువంటిది మరి చంద్రబాబు నాయుడు గారి, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా మోడీ గారు, ఈ సంయుక్తంగా ఉన్నటువంటి కూటమి ప్రభుత్వంలో ఈనాటికైనా అది సాధించుతారని చెప్పేసి ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీకు ఈ గ్రామంలో జన్మించి ఒక కుగ్రామంలో ఎంతో కుగ్రామంలో జన్మించినటువంటి వారు మరి మన దేశం మొత్తానికి కూడా గర్వకారణమై నిలిచారని చెప్పేసి చెప్పుకోవడానికి ఎంతో సంతోషిస్తూ ఈ అవకాశం ఇచ్చినట్టు మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నిమ్మకూరు. నా పేరు మురళీకృష్ణ. విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు అన్న ఎన్టీ రామారావు గారు ఈ గ్రామంలో ఆయన పుట్టడం మా అందరికి పూర్వజన్మ సుకృతం. ఎందుకంటే ఈ గ్రామంలో మేము ఉంటాం, మా అదృష్టం. అలాంటి కారణజన్ముడు అని చెప్పి అంటే అందరూ నిజంగా ఆయన కారణజన్ముడే. ఈ గ్రామంలో ఆయన పుట్టిన తర్వాత నిమ్మకూరు నుంచి ఒక నట సార్వభౌముడిగా ఎదిగి ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యి మళ్ళీ వాళ్ళ వారసులుగా కూడా, అంటే తన అల్లుడు గారు వచ్చి ముఖ్యమంత్రి, మళ్ళీ ఆయన మనవరాలు మా బాలయ్య బాబు గారు, లోకేష్ బాబు గారు, వీళ్ళందరూ కూడా కలిసికట్టుగా వాళ్ళ గ్రామాన్ని చాలా అద్భుతంగా తీర్చిదిద్దారు.
అన్న ఎన్టీ రామారావు గారి టైంలో అయితే ఏపీఆర్జేసీ కాలేజ్ కావచ్చు, స్కూల్ కావచ్చు, గవర్నమెంట్ హాస్పిటల్ కావచ్చు, అలాగే టెంపుల్ వెంకటేశ్వర స్వామి టెంపుల్ తిరుపతిలో ఎలాంటి విగ్రహం అయితే ఉందో అంత అద్భుతమైన విగ్రహాన్ని ఇక్కడ ఆయన ప్రతిష్టం జరిగింది ఆయన చేతుల మీదుగా. అదొక అదృష్టం మా ఊరికి. అలాగే ప్రాంగణం మహిళలకు సంబంధించి మహిళలకు పెద్దపేట అనేది ఆ రోజుల్లో ఆయన వేయడం జరిగింది. ఇప్పుడు వచ్చిన వాళ్ళందరూ కూడా మాట్లాడుతున్నారు, కానీ ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఇక్కడ తెలుగు బాల మహిళా ప్రగతి ప్రాంగణం అని చెప్పి అది కట్టారు. చాలామంది మహిళలు దాంట్లో ట్రైనింగ్ తీసుకుని వాళ్ళు ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అలాంటి అద్భుతమైన మహానుభావుడు ఆయన. ఇవాళ ఆయన వర్ధంతి చేయటం, పొద్దున్నే వెళ్ళి మేము గ్రామస్తులందరూ కూడా కలిసి వెళ్ళి ఆయన పూలమాలలు వేసి సిద్ధంగా కట్టించి వచ్చాము. నిజంగా అద్భుతమైన వ్యక్తి, మహానుభావుడు ఆయన. నేనైతే చిన్నప్పుడు సుమారుగా 4-5 తరగతులు చదువుతున్న టైంలో ఆయన ఊళ్ళోకి వస్తే మా చేతులతో ఆయనకి పూలు జల్లిచ్చారు. అవన్నీ మర్చిపోలేని సంఘటనలు మేము ఆయన్ని. అలాగే ఆయన హెలికాప్టర్లో వచ్చి దిగిన ప్లేసులు 2-3 ఉంటే, ఒకటి వెంకటేశ్వర స్వామి టెంపుల్ దగ్గర బాగు చేసి అక్కడ హెలికాప్టర్కి ఇచ్చారు, అక్కడ అక్కడ టెంపుల్ కట్టారు. తర్వాత కాలేజీలో గ్రౌండ్లో దిగుతారు, అక్కడ కాలేజీ కట్టారు. అంటే ఆయన ఎక్కడ పాదం పెడితే అక్కడ అద్భుతాలు జరుగుతాయి అనడానికి నిలువెత్తి నిదర్శనాలే అవి. మేము అవన్నీ లైవ్లో చిన్నప్పుడు చూసిన సంఘటనలు అవన్నీ కూడా. ఇక ఆయన తర్వాత చంద్రబాబు గారు కానీ లోకేష్ బాబు గారు దత్త తీసుకుని కూడా గ్రామాన్ని అద్భుతంగా తీర్చిదిద్దారు. అది మరువలేని. నిజంగా ఆయనకి నిజంగా లోకేష్ బాబు గారు కూడా తాతయ్య అన్న నిమ్మకూరు గ్రామం అన్న చాలా ఇష్టం. ఆయన చాలా ప్రత్యేకతగా నేను తీసుకుంటారు ఈ ఊరిని. ఇక బాలయ్య బాబు గారు అయితే అసెంబ్లీకి వచ్చినప్పుడు నిమ్మకూరు వచ్చి వెళ్తూ ఉంటారు. సరదాగా వచ్చి అందరు గ్రామస్తులతో గడిపి ఏ చిన్న ఇష్యూ ఉన్నా రెస్పాండ్ అయ్యి ఇమ్మీడియట్గా దాన్ని సాల్వ్ చేసి వ్యక్తిత్వం కలిగిన వాళ్ళు, వాళ్ళ వారసులు కూడా మంచి చేశారు. అలాగే మా అమ్మగారు కానీ మా తాతగారు అందరూ వాళ్ళతో కలిసి తిరిగిన వాళ్ళు. ఇవన్నీ కూడా మాకు మధుర జ్ఞాపకాలు అనమాట వాళ్ళతో. సార్ ఇప్పటికల్లా వారసులు వస్తూ ఉంటారు డెఫినెట్గా. బాలయ్య బాబు అసలు అసెంబ్లీలో ఒక రోజు గ్యాప్ వస్తే నిమ్మకూరు వచ్చేస్తారు ఆయన. మార్నింగ్ సెషన్ ఏదన్నా వాయిదా పడితే వచ్చి నిమ్మకూరు వచ్చి అందరితో ఎంత ఫ్రెండ్లీగా అంటే అంత పెద్ద నటుడు ఆయన, ఒక ముఖ్యమంత్రి గారి కొడుకు. అలాంటి ఈసవెత్తు కూడా ఆయనకు ఉండదు. అంత క్లోజ్గా అంత బాగా మాట్లాడతారు ఆయన. చాలా కలిసిపోయి మా పిల్లలతో కూడా చాలాసార్లు వచ్చి భోగిపళ్ళు కూడా పోసి వెళ్ళాడు ఆయన. మా ఇంటికి వచ్చాను. అలాంటి సంఘటనలు మర్చిపోలేని మేము. ఇప్పుడు కూడా ప్రతి విషయం అంటే నిమ్మకూరు అంటే అది మన అతి త్వరలో ఇక్కడ చెరువులో కూడా విగ్రహం ఎన్టీ రామారావు గారిది చాలా పెద్ద విగ్రహం ప్లాన్ చేస్తున్నారు. అది రాబోయే రోజుల్లో మచిలీపట్నం విజయవాడ హైవేలో ఒక ల్యాండ్ మార్క్, అంటే ఒక టూరిజం స్పాట్గా దాన్ని డిజైన్ చేయాలనేది వాళ్ళ ఆకాంక్ష. బాబు గారు కావచ్చు, బాలయ్య బాబు గారు కావచ్చు, లోకేష్ బాబు గారు, వీళ్ళ ముగ్గురు కూడా చాలాసార్లు దాని గురించి డిస్కషన్ జరిగింది. దాన్ని మోడల్ కూడా పంపించాము. అతి త్వరలో ఒక టూరిజం స్పాట్ హైవేలో మనం చూడబోతున్నాం. అది అన్నగారి విగ్రహం అద్భుతంగా తీర్చిదిద్దబోతున్నారు. జయకృష్ణ ప్రసాద్. సార్ ఈ ఎన్టీ రామారావు గారు ఉన్నటువంటి గ్రామం ఇది. ఇవాళ ఆయన సినీ రంగంలో వెలిగారు, రాజకీయ రంగంలో వెలిగారు. ఏం చెప్తారు మీరు? నా పేరు నందమూరి జయకృష్ణ ప్రసాద్ అండి. నందమూరి ఎన్టీ రామారావు గారు, తారక రామారావు గారు. ఎన్టీఆర్ అంటేనే ప్రతి ఒక్కవాడి గుండెల్లో నిలిచిపోయాడు ఆయన. ఆయన విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు నందమూరి తారక రామారావు గారు. ఈ పుట్టిన గడ్డ ఇది. ఆ గడ్డ మీద మేము పుట్టినందుకు మా అదృష్టం, ఆయన వంశంలో పుట్టినందుకు మా పూర్వజన్మ కృతం కానీ నేను భావిస్తాను. నేను అటువంటి మహానుభావుడు ఆయన. ఎన్ని తెలుగువాడి ప్రతి ఒక్క తెలుగువాడి గుండెల్లో నిలిచిపోయాడు ఆయన, ఆ మహానుభావుడు. మరి మా ఊరిలో పుట్టి మాకు ఎన్నో కార్యక్రమాలు ఎన్నో చేశాడు. ఈ దేవాలయం కట్టింది ఆ మహానుభావుడే. ఈ దేవాలయం కట్టించారు, మరి కాలేజీ పెట్టారు, మరి మహిళా ప్రాంగణం అని మహిళా ప్రాంగణం పెట్టారు. మరి ఆ మహానుభావుడు ఆ ప్రాంగణం మహిళా ప్రాంగణం అంటే ఆయన పెట్టిన ఉద్దేశం చెప్తారు. ఆయన ప్రతి ఒక్కడికి ప్రతి ఒక్క మహిళా ప్రాంగణం, మహిళలు దాంట్లో నేర్చుకుని ఉపాధి కల్పించడం, అది ఎవరి చేత అవుతుంది ఆ పని? ఉపాధి, మనిషికి ఉపాధి కల్పించడం అన్నమాట. ఆడపిల్ల భర్త వెళ్ళిపోయిన తర్వాత భర్త ఉండా సరే దాంట్లో కట్టు మిషను, మరి ఒక బుక్ బైండింగ్, రకరకాలు ఉన్నాయి. అవి నేర్చుకోవటం, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడటం వెళ్ళి. అటువంటి మహానుభావుడు, అది ఉద్దేశం అసలు. మరి అటువంటిది పెట్టి చాలా మందికి ఉపాధి కల్పించాడు. ఇక్కడ కుట్టు మిషన్లు కూడా పంచిపెట్టాడు ఆయన, ఆ మహానుభావుడు. కుట్టు మిషన్ వారసులు వస్తూ ఉంటారు. మొన్నగా బాలకృష్ణ వచ్చి వెళ్ళారు. మళ్ళీ ఈ దేవాలయం కట్టించారు. ఇక్కడ మళ్ళీ పోషణ పడదని కనకదుర్గమ్మ తల్లి దేవస్థానానికి దత్త చేశారు. అది చాలా కాలం నడిచింది. మరి ఇక్కడికంటే మళ్ళీ బాగా ఉంటుందని బాలకృష్ణ గారు మేమందరం కలిసి మళ్ళీ తిరుపతి దేవస్థానానికి మళ్ళీ దానికి మార్చుకున్నాం. ఇప్పుడు బాగానే కార్యక్రమాలు జరుగుతున్నాయి. ప్రతి శనివారం భోజనాలు పెడుతున్నారు. మరి ఈ గుడి కట్టించింది ఆ మహానుభావుడే. లేకపోతే మా ఊళ్ళో ఏముంది? ఇదంతా ఈతలం.
ఈత పొదలు ఇవన్నీ మొత్తం తీసేసి మరి ఇక్కడ దేవాలయం కట్టి హాస్పిటల్ కట్టి అవతల మరి వంటశాల అది మరి కాలేజీకి వంటశాల ఈ మొత్తం పెట్టింది ఆయన మహానుభావుడు. గ్రామాన్ని ఎలా డెవలప్ చేశారు ఎన్టీ రామారావు గారిని? ఏ వారసులు మరి మొన్న లోకేష్ బాబు మా గ్రామాన్ని దత్తత తీసుకున్నారు. సీసీ రోడ్ చిన్న రోడ్లు వేయించారు. నేను అడిగా, బాబు బలే డొంక ఉంది, పామర్ వెళ్ళిపోతుంది, మరి ఇంత రోజు బురదలు యాత్ర పడుతున్నామంటే 3 కోట్లు పెట్టి ఆ రోడ్డు ఏం చేశాడు ఆయన, తిన్నగా పామర్ వెళ్ళిపోతుంది. అటువంటి మహానుభావులు ఆళ్ళు చేయకపోతే ఇక్కడ ఏముందాలి? ఇక్కడ నిమ్మగూరులో మరి కాలేజీ పెట్టారంటే ఎక్కడెక్కడాళ్ళు వచ్చి చదువుకుంటున్నారు, ఎక్కడెక్కడాళ్ళు మరి డాక్టర్లు అవుతున్నారు, ఇంజనీర్లు అవుతున్నారు. మరి అటువంటి మహానుభావుడు అయినా మరి ఇక్కడ ఈ గ్రామానికి ఎన్నో పెట్టారు. మా హరికృష్ణ గారు ఉండేవాడు, ఒక రోడ్డు యమా రోడ్డు వేయించాడు. ఇంతలోతు బురద మోపులు మోయటానికి యమయాత్ర పడేవాళ్ళు. మరి వాళ్ళే చేయించారు ఇవన్నీ, లేకపోతే ఎక్కడే